మాతృదేవో భవ అని స్త్రీలను గొప్పగా పొగుడుతారు. పురుషులలో సగభాగము అని అంటున్నారు అని అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రంలో మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎస్ స్వర్ణ సుధాకర్ రెడ్డి నివాసంలో చైర్పర్సన్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ స్త్రీలకు అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లినప్పుడే మహిళా దినోత్సవంకు విలువ ఉంటుంది అన్నారు. మహాత్మా గాంధీ స్త్రీలను గౌరవించి అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోవాలన్నారు. స్త్రీలు మాతృదేవో భవ అంటారు. మాటల వరకే చేతులలో స్త్రీలను ఇంకా బలహీనులుగా ప్రపంచ యావత్తు దేశాలు చూస్తున్నాయన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని కోవిడ్ సమయంలో హాస్పిటల్లో మహిళా నర్సులు, పరిశుద్ధ కార్మికులు వారి ప్రాణాలు అడ్డుపెట్టి పరిశుభ్రత పాటించారని కొనియాడారు. వారిని సన్మానిస్తే దేశంలో ఉన్న ప్రతి స్త్రీని సన్మానించినట్లే అని అన్నారు. అంతకు ముందు చైర్పర్సన్ ను సన్మానించిన సి భక్తరాజ్, విజయ్, పోర్లా నరసింహులు, జి సెహమియా తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి. కోవిడ్ టైంలో నర్సెస్ కానీ, ఆశా వర్కర్లు కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, హాస్పిటల్లో సిస్టర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అటువంటి వాళ్ళందరికీ కూడా మనం సన్మానం చేస్తే, వాళ్ళ సేవలకు తగిన గుర్తింపు ఇస్తే, వాళ్ళు అది నిజంగా మహిళలకు సేవ చేసి మహిళలకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నేను అందరికీ రిక్వెస్ట్ చేసేటంటే పైన అంటే ప్రతి సమాజంలో కూడా ఒక 2-3% అన్ని రంగాల్లో అంటే వాణిజ్యపరంగా అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానాల్లోనూ మహిళలు ఉన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే అట్టడుగు వర్గాల్లో ఎంతోమంది ప్రజల కోసం సేవ చేస్తున్నారు మహిళలు. వాళ్ళ గుర్తిరిగి వాళ్ళకి నిజంగా సన్మానం చేస్తే అదే మనందరికీ మనం చేసుకున్నట్టు అది గుర్తించమని అందరికీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా నేను అందరికీ చెప్పేది ఒకటి, మహిళల్ని గౌరవించండి. ఎక్కడ స్త్రీ నిజంగా సంతోషంగా ఉంటుందో అక్కడ నిజంగానే దేవతలు వేధిస్తారు అంటారు. కానీ ఇక్కడ స్త్రీ భారతదేశంలో మాత్రం గౌరవం, స్త్రీకి గౌరవం లేదు, మహిళకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. మాటల్లోనే తప్ప చేతుల్లో లేదు. అది నిజంగా చేతల్లో అన్ని రంగాల్లో కూడా మహిళలకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, సమాజం కూడా బాగుపడుతుంది. సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే స్త్రీ గురించి గొప్పగా చెప్తున్నారు, అన్నింటిలో సగభాగం అంటున్నారు. అవి కేవలం మాటల్లోనే ఉంది, చేతల్లో లేదు. నిజంగా చెప్పాలంటే స్త్రీ లేకపోతే సృష్టి లేదు, అది అందరికీ తెలుసు. కానీ స్త్రీకి ఎంతవరకు గౌరవిస్తున్నారు ప్రతి మగవాడు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మహాత్మా గాంధీ ఏమన్నారు, నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మహిళ నిర్భయంగా అర్ధరాత్రి 12 గంటలకు కూడా బయట తిరిగేటట్టున్నప్పుడే నిజమైన స్వరాజ్యం వచ్చినట్టు. ఒకసారి మనం అందరూ ఆలోచన చేసుకుందాం. నిజంగా అటువంటి పరిస్థితి మన దేశంలో ఉందా? చెప్పాలంటే పురాణాలు చూస్తే సీతారాములు అంటారు, తర్వాత లక్ష్మీనారాయణులు అంటారు. అంతా కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి. కోవిడ్ టైంలో నర్సెస్ కానీ, ఆశా వర్కర్లు కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, హాస్పిటల్లో సిస్టర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అటువంటి వాళ్ళందరికీ కూడా మనం సన్మానం చేస్తే, వాళ్ళ సేవలకు తగిన గుర్తింపు ఇస్తే, వాళ్ళు అది నిజంగా మహిళలకు సేవ చేసి మహిళలకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నేను అందరికీ రిక్వెస్ట్ చేసేటంటే పైన అంటే ప్రతి సమాజంలో కూడా ఒక 2-3% అన్ని రంగాల్లో అంటే వాణిజ్యపరంగా అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానాల్లోనూ మహిళలు ఉన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే అట్టడుగు వర్గాల్లో ఎంతోమంది ప్రజల కోసం సేవ చేస్తున్నారు మహిళలు. వాళ్ళ గుర్తిరిగి వాళ్ళకి నిజంగా సన్మానం చేస్తే అదే మనందరికీ మనం చేసుకున్నట్టు అది గుర్తించమని అందరికీ కూడా నేను ప్రార్థిస్తున్నాను.